విద్యార్థులందరికీ అభినందనలు. ఈరోజు సంస్కృత సందులు వాటి వివరాలు తెలుసుకుందాం. మన తెలుగు భాషలో సంస్కృతం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి సంస్కృత సందులు నేర్చుకోవాల్సి ఉంటుంది. సంస్కృత సందుల్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. దీని సూత్రాన్ని చూసినట్లయితే ఆ ఈ వర్ణకు సవర్ణాక్షులు పరమైనచో వాడి దీర్ఘం లేకుండా ఇది సూత్రం. ఆ ఈ వర్ణకు సవర్ణాక్షులు పరమైనచో వాడి దీర్ఘం లేకుండా సంవేశాలు. ఉదాహరణకి దేవా ప్లస్ ఆలయం. ఇక్కడ వాలో ఆ ఉంది, ఆలయంలో ఆకి ఆకారం వాటికి దీర్ఘం వచ్చింది దేవాలయం. ముని ప్లస్ ఈశా. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది కాబట్టి దీర్ఘం వచ్చింది ముని ఈశా. గురు ప్లస్ ఉపదేశము. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ కూడా ఊ ఉంది కాబట్టి దీర్ఘం వచ్చింది గురూపదేశం. మాతృ ప్లస్ రుణము. ఇక్కడ అరు ఉంది, ఇక్కడ కూడా అరు ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి మాతృణము. ఈ విధంగా సంధి లేకపోతే ఆయు వాళ్ళకు సవర్ణాక్షులు పరమైనచో వాని దీర్ఘంలో ఏకాదేశం లేదు. దేవాలయ ఆలయం దేవాలయం ఆకి ఆ పరంగా ఉంది కాబట్టి దీర్ఘం వచ్చింది. సమానాక్షులు ఉన్నాయి కాబట్టి ముని ప్లస్ ఈశా. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, రెండు సమానాక్షులు కాబట్టి సవర్ణాక్షులు దీర్ఘం వచ్చి ముని ఈశా అని. గురు ప్లస్ ఉపదేశము. ఇక్కడ రూలో ఉంది, ఉపదేశంలో ఉంది, రెండు ఉకారాలు సవర్ణాక్షరాలు కాబట్టి దీర్ఘం వచ్చింది గురూపదేశం. మాతృ ప్లస్ రుణము. ఇక్కడ అరువు ఉంది, ఇక్కడ అరువు ఉంది, రెండు సవర్ణాక్షరాలు కాబట్టి మాతృణము దీర్ఘం వచ్చింది. ఈ విధంగా సవర్ణ సంధిలో మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులందరికీ అభినందనలు. ఈరోజు మనం సంస్కృత సంధిలో కొన్ని ముఖ్యమైన సంధుల్ని తులనాత్మక పరీక్ష చేద్దాం. సమంజస సంధి, యనాదేశ సంధి, గుణసంధి, 4 వృద్ధి సంధి. ఈ సంధుల గురించి మనం తెలుసుకున్నాం. సమంజస సంధికి ఏంటి లక్షణం? ఆ ఈ ఊర్లకు ఆ ఈ ఊ ఆరు లకు సవర్ణాక్షులు పరమైనచో దీర్ఘము ఏకాదేశం అవుతుంది. ఇది మనం చెప్పుకున్నాం. ఆ ఈ ఊర్లకు సవర్ణాక్షులు పరమైనచో దీర్ఘం. యనాదేశ సంధికి వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఈ ఊ ఆరు లకు అసవర్ణాక్షులు పరమైనచో ఎవరలు ఆదేశం ఇక్కడ ఆ ఈ వారిని ఈ ఊరు పెట్టి ఆ పక్క తీసుకెళ్ళాం. ఆ ఈ వార్డులకు అసవర్ణాక్షులు. గుణసంధికి వచ్చేటప్పటికి అకారణకు ఈ వార్డులకు తీసుకెళ్తాం. ఈ వార్డులు పరమైనచో క్రమముగా ఏ ఓ ఆర్లు ఆదేశించాలి. అంటే ఒకే 4 అక్షరాన్ని మనం తిరిగేసి రాశాం. సమంజస సంధిలో ఆ ఈ వార్డులకు సవర్ణాక్షులు పరమైనచో మన దేశంలో ఏకాదేశం అవుతాయి. యనాదేశం వచ్చేటప్పటికి ఈ ఊర్లకు ఆ పట్టుబెట్టుకున్నాం. అసవర్ణాక్షులు పరమైనచో క్రమంగా ఎవరిలో ఆదేశం అవుతాయి. గుణసంధికి వచ్చేటప్పటికి అకారణకు విడగొట్టేస్తాం. ఈ ఊర్లు పరమైనచో క్రమంగా ఏమో వాళ్ళ ఆదేశం అవుతాయి. వృద్ధి సంధికి వచ్చేటప్పటికి అకారణకు ఏ ఐలు పరమైనచో ఐ కాలం, ఓ అవులు పరమైనచో అవు కాలం ఆదేశంలో వస్తుంది. అకారణకు
ఏ ఆయులు పరమైన నుంచి ఐకారము, అకారము ఓవులు పరమైన నుంచి ఔకారము ఆదేశంగా వస్తుంది. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఏక ప్లస్ ఏక, ఏకైక, అష్ట ప్లస్ ఐశ్వర్యములు, అష్టైశ్వర్యములు, దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం. ఈ విధంగా ఉదాహరణ తీసుకోవచ్చు. ఏక ప్లస్ ఏక, అకారానికి ఏ పరమైంది ఐ వచ్చింది. ఇక్కడ అష్టాలో వచ్చు ఆ ఉంది, ఐ పరమైంది అయ్యే వచ్చింది. ఇక్కడ అకారానికి ఔ పరమైనటువంటి ఔ వచ్చింది. ఈ విధంగా ఏక ప్లస్ ఏక, ఏకైక, అష్ట ప్లస్ ఐశ్వర్యం, అష్టైశ్వర్యం, దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం. ఈ ఉదాహరణ చెప్పుకోవచ్చు. మరొకసారి చూస్తే సవర్ణ సంధికి ఆయువు వారు సవర్ణాంశం పరమించి వారి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఉదాహరణ చెప్పుకున్నాం దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. అనాదేశానికి వచ్చేటువంటి ఈ వారులకు ఆ అటుపక్క తీసుకెళ్ళాం. అసవర్ణాంశం పరమించం క్రమంగా ఎవరు ఆదేశంలో అతి ప్లస్ అంత అత్యంత. గుణసంధికి వచ్చేటప్పటికి అకారానికి గ్యాప్ ఇచ్చాం. అకారం నాకు ఈ వారు పరమించు క్రమంగా ఈ వారు ఆదేశంలో దేవా ప్లస్ ఇంద్ర, దేవేంద్ర. గుణసంధి ఉదాహరణ దేవేంద్ర. ఇక్కడ వృద్ధి సంధికి వచ్చే వృద్ధి అయ్యవులకు వృద్ధి అని పేరు, అయ్యవులకు వృద్ధి అని పేరు. వృద్ధి సంధికి వచ్చేట అకారం నాకు ఏ ఐదు పరమించు ఐకారము, ఓ ఔలు పరమించు ఔకారము ఆదేశం వస్తుంది. ఇక్కడ ఏక ప్లస్ ఏక, ఆకి ఏ పరమైన అయ్యి వచ్చింది. అష్ట ప్లస్ ఐశ్వర్యములు, అష్టాలు స్టాలు అచ్చు ఆ ఉంది, ఐశ్వర్యము అయి ఉంది కాబట్టి అష్టైశ్వర్యములు అయి వచ్చింది. తర్వాత దివ్య ప్లస్ ఔషధము, దివ్యాలో వ్యాలో అచ్చు ఆ ఉంది, ఔషధం అవుతుంది, ఆ అవకాశం అవ్వచ్చు దివ్యౌషధం. ఈ విధంగా సవంతిక సంధి, గణాదేశ సంధి, గుణసంధి, వృద్ధి సంధులు చాలా ముఖ్యమైనవి 10వ తరగతి విద్యార్థులకు. కాబట్టి ఈ సంధులు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం 4 సంధులు చాలా తేలిగ్గా పరీక్షలో రాయవచ్చు.